విశాఖలో పవన్ కళ్యాణ్ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. ఉత్తరాంధ్ర పార్టీ ముఖ్య నేతలతో జనసేనాని వరుస భేటీలు కానున్నట్టు తెలుస్తుంది. జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పవన్ పాల్గొనే అవకాశం ఉంది. ఇక జనసేన నేతలతో పవన్ ఇవాళ విడివిడిగా భేటీ కానున్నారు. తరువాత రాజానగరం, రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, అనపర్తి నేతలతో మంతనాలు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తారు పవన్. సేనాని ఇవాళ రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. విశాఖ నుంచి చాపర్లో మధ్యాహ్నం సుమారు 1 గంటకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి కారులో రాజమహేంద్రవరంలో ఉన్న జనసేన కార్యాలయానికి చేరుకుంటారు. సుమారు 2 గంటల పాటు ఇక్కడ ఉంటారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజమహేంద్రవరం సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి ఇన్ఛార్జీలు ముఖ్యమైన నేతలతో సమావేశమవుతారు. జిల్లాలో జనసేన ఎక్కడి నుంచి పోటీ చేస్తుందో అక్కడ జనసేన టీడీపీ క్యాడర్తో ఎలా కలిసి పనిచేయాలో వంటి అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న లారీని తప్పించిపోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అడ్లూరి కారులోనే ఉన్నారు. లక్ష్మణ్ కుమార్ తో పాటు కారులో ఉన్న ఇతరులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్న గారికి అంబారిపేట స్టేజ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు, ఎవరికి ఎలాంటి నష్టం జరగలేదు. అందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న అపోలో రీచ్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. వైద్యులు అన్ని పరీక్షలు చేశారు, అన్ని నార్మల్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి తెలియజేస్తాం. చిన్న మైనర్ ఇంజరీస్ జరిగినాయి, మేజర్ ఇంజరీస్ ఏం కాలేదు, అందరూ క్షేమంగానే ఉన్నారు. ఇవాళ విశాఖలో నావీ మిలన్ 2024 అంతర్జాతీయ నౌకాదళాల ఉత్సవం జరగనుంది. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో జరిగే ఈ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. 50 దేశాల నుంచి ప్రతినిధులు, విమానాలు, నౌకలు పాల్గొననున్నాయి. నేటి నుంచి 27 వరకు 10 రోజుల పాటు ఉత్సవం జరగనుంది. 2022 తర్వాత మళ్లీ 2 ఏళ్లకు ఈ ఉత్సవాన్ని విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మిలన్ 2024 అంతర్జాతీయ పరేడ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఈ అంతర్జాతీయ నావీ పరేడ్ లో వివిధ దేశాలకు సంబంధించిన నేవీలు, సాంస్కృతిక బృందాలు కూడా ప్రదర్శనలు నిర్వహించనున్నాయి. రెండు 2024లో 2 సిద్ధాంతాల మధ్య యుద్ధం జరుగుతోందని సీఎం జగన్ అన్నారు. ఈ యుద్ధం పేదలు, పెత్తందారులకు మధ్య జరగబోతుందని పేర్కొన్నారు. ఈ యుద్ధంలో పాల్గొనడానికి మీరంతా సిద్ధమేనా అని ప్రశ్నించారు. 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు రైతులకు పనికొచ్చే ఒక్క పనైనా చేశారా అని నిలదీశారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క పథకమైనా ఉందా అన్నారు. చంద్రబాబు పేరు చెబితే అవ్వాతాతలకు గుర్తుకొచ్చే పథకం ఒక్కటైనా ఉందా అన్నారు. చంద్రబాబు సామాజిక వర్గాలను మోసం చేశారని ఆరోపించారు. గతంలో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో 10% అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. ప్రతి విద్యార్థి ఇంగ్లీష్ మాట్లాడేలా విద్యను అందిస్తున్నామని, ప్రతి ఒక్కరూ 100 మందికి ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులను చెప్పాలన్నారు. 1వ తారీఖు వచ్చిందంటే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. లంచాల జన్మభూమి కమిటీలు మళ్లీ రాకూడదంటే వైసీపీ ప్రభుత్వం రావాలని స్పష్టం చేశారు. బీజేపీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రథమ శత్రువులు బీజేపీ అగ్రనేతలే అన్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి మోదీ, అమిత్ షా తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సమస్యలు గాలికి వదిలేసిందని ఆరోపించారు. దేశంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక అన్నదాతలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ దేశం సంక్షేమాన్ని పక్కన పెట్టి తమ మిత్రులు ఆదాని, అంబానీల సంక్షేమం కోసం పనిచేస్తుందని ధ్వజమెత్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల అయోధ్య రాముడి పేరుతో లబ్ధి పొందాలని చూస్తుందని ఫైర్ అయ్యారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చే అవకాశాలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
తద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను ప్రజలకు చేరనీయడం లేదని విమర్శించారు. బీర్భూం జిల్లాలో నిర్వహించిన ఓ ప్రజా పంపిణీ కార్యక్రమంలో సీఎం మమత ఈ మేరకు మాట్లాడారు. ఆధార్ కార్డు లేకపోయినప్పటికీ లబ్ధిదారులకు తమ ప్రభుత్వ పథకాలను అందజేస్తామన్నారు. మీరంతా జాగ్రత్తగా ఉండండి. బెంగాల్లోని అనేక జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డులను డీయాక్టివేట్ చేస్తుంది. ప్రభుత్వ పథకాలతో వాటిని డీలింక్ చేస్తుంది. అయితే ఏ ఒక్క లబ్ధిదారుడికి కూడా సంక్షేమ ఫలాలను దూరం చేయబోమని దీది తెలిపారు. హర్యానా, పంజాబ్లలో రైతులు చేపడుతున్న ఆందోళనలను ప్రస్తావిస్తూ బెంగాల్లోని అన్నదాతలకు ఎటువంటి సమస్యలు లేవని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల 2వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి బీజేపీ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. వచ్చే 100 రోజులు ఎంతో కీలకమని తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారంతా 18వ లోక్సభ ఎన్నికలకు ఓటు వేయబోతున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేయాలని మోదీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక సీట్లు బీజేపీ గెలుస్తుందని మోదీ తెలిపారు. సబ్కా సాత్ సబ్కా వికాసే బీజేపీ లక్ష్యమని ఆయన గుర్తు చేశారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి, ప్రతి ఓటరు వద్దకు చేరుకోవాలని సూచించారు. నవ భారత్ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామని ప్రధాని మోదీ అన్నారు. గత 10 ఏళ్లలో దేశ రూపురేఖలు మారాయని అన్నారు. బీజేపీ పార్టీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. ప్రధాని మోదీ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటారనే అంశంలో దేశ ప్రజలకు ఎలాంటి అనుమానం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం అంత్యదశకు చేరుకున్నాయని, వచ్చే మోదీ 3.0 ప్రభుత్వంలో అవి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు మహాభారత యుద్ధంతో పోల్చిన ఆయన, మోదీ ఒకవైపు, కుటుంబ పార్టీలకు నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ మరోవైపు ఉన్నాయని వ్యాఖ్యానించారు. మోదీని ఓడించేందుకు రాకుమారులంతా ఏకమయ్యారని పరోక్షంగా ప్రతిపక్ష కూటమి పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ రాజీనామాతో ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన చంపై సోరెన్ కు కొత్త తలనొప్పి మొదలైంది. కొత్త మంత్రివర్గంలో చోటు దక్కని సుమారు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎంపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చంపై సోరెన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ ఠాకూర్ హుటాహుటిన ఢిల్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వచ్చానని, ఇది మర్యాదపూర్వక సమావేశమని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని, తాము పరిష్కరించుకుంటామని చెప్పారు. దానిపై చెప్పేదేమీ లేదన్నారు. జేఎంఎం కాంగ్రెస్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అంతా సజావుగానే ఉందని సమాధానమిచ్చారు. కాగా కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మొత్తంగా తాము 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నామని, తమ అసంతృప్తిపై పీసీసీ అధ్యక్షుడికి లేఖ రాశామని కాంగ్రెస్ ఎమ్మెల్యే